ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు పావని ధర్నా చేపట్టారు. రాజిరెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి పెళ్లి చేసుకుని తనను కాపురానికి అనుమతి ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు పావని. పెళ్లి చేసుకున్న 3వ రోజు నుండే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి కోసం సుమారు 30 లక్షలు అప్పు చేశామని, ఇప్పుడు నన్ను బజారున వేశారంటూ పావని కన్నీరు పెట్టుకున్నారు. తనకు తన తల్లి పెట్టిన బంగారాన్ని కూడా తీసుకుని ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల పేరు చెప్తూ తన మామ రాజారెడ్డి బెదిరిస్తున్నారని కోడలు ఆరోపించారు. ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు పావని ధర్నా చేపట్టారు. రాజిరెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి పెళ్లి చేసుకుని తనను కాపురానికి అనుమతి ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. పెళ్లి చేసుకున్న 3వ రోజు నుండే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం సుమారు 30 లక్షలు అప్పు చేశామని, ఇప్పుడు నన్ను బజారున పడేశారంటూ పావని కన్నీరు పెట్టుకున్నారు. తనకు తన తల్లి పెట్టిన బంగారాన్ని కూడా తీసుకుని ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల పేరు చెప్తూ తన మామ రాజిరెడ్డి బెదిరిస్తున్నాడని కోడలు ఆరోపించారు. ఇప్పుడు మధ్యలో ఇట్నే ఒకసారి వస్తే మా కాలనీ లేని చెన్నైలో ఉన్నా కాలనీ పెద్దలు అడిగితే మధ్యలో ఓ డేట్ పెడతామని చెప్పి పోయినరు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మహిళా పోలీస్ స్టేషన్లో 3 సార్లు అయిపోయిన హియరింగ్. 498 పెట్టారు, బెయిల్ అయిపోయింది. టీవీసీ పెట్టారు, ఎంసీ పెట్టారు. నా రిటైర్మెంట్ రేపు మా ఎండీకి వచ్చి ఇచ్చాడు కంప్లైంట్. ఇవాళ ఇంటికాడ న్యూసెన్స్ చేసి పీస్ఫుల్ చేయొద్దని వచ్చారు. ఎంసీ పెట్టి, డీవీసీ పెట్టి 498 పెట్టినాక ఈ విధంగా మహిళా సంఘాలను తీసుకొచ్చి అలజడి చేయం తప్పు. నేను ఆ పెద్ద మనుషులు, వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మా పెద్ద మనుషులు ₹1 కోటి అడుగుతారు. అంటే బ్లాక్మెయిల్ చేస్తారు, చీటింగ్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు అని. లేకుంటే మరి అది గౌరవంగా బతికేవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సార్. పోలీసులకి సార్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండు సార్ నాకు తెలియక అడుగుతా. ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చేసి ఈయనకి ఏమన్నా ఆపుతుర్రా సార్? నాకు తెలియక అడుగుతా. అంటే ఎమ్మెల్యే పేర్లు, ఎంపీల పేర్లు తీస్తాడు సార్. పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అంటే సార్ నేను ఆ ఎమ్మెల్యే కాడున్నా, ఈ ఎమ్మెల్యే కాడున్నా ఫోటోలు పెడతాడంట సార్. నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు. నువ్వు నా ఇంటికి వస్తే పోలీసులు అందరు నా వాళ్ళే, నేను చూసుకుంటా, నేను ఏదైనా చేస్తా. నిన్న